నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలైనటువంటి హైదరాబాదు, అమరావతి, విజయవాడ మధ్య మరో రైల్వే లైను అందుబాటులోకి రానుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే లైన్ కానీ మరో రైల్వే లైన్ వస్తే దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఈ రెండు నగరాల మధ్య మూడో లైను ఇది ప్రత్యామ్నాయం అవుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రెండు ముఖ్యమైన రైల్వే లైన్ విస్తరణలో భాగంగా రైల్వే శాఖ అయితే ముందడుగు వేసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రతిపాదించినటువంటి రెండు రైలు మార్గాల విస్తరణ ప్రతిపాదనల కోసం రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమగ్ర వివరాలతో నివేదికను అనేది రూపొందించాలని కోరింది. అంటే డిపిఆర్ రిపోర్టును అయితే పంపించాలని రైల్వే శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఆ రెండు రైల్వే లైన్లు వచ్చేసి ఒకటి విష్ణుపురం మోటమర్రి ఒక రైల్వే లైన్ కాగా, మరో రైల్వే లైను డోర్నకల్ భద్రాచలం రోడ్డు అంటే కొత్తగూడెం రోడ్డు. ఇది రెండో రైల్వే లైన్ రోడ్డు. ఇప్పటికే వీటి డబ్లింగ్ పనులు కూడా సర్వే పూర్తయింది. ఈ సెక్షన్లో రెండో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు రైళ్లు నడిపేందుకు ప్రయాణికులకు మరియు వెసులుబాటు అనేది బాగా కలుగుతుంది. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ మధ్య రైలు ప్రయాణం అనేది 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఈ రెండు నగరాల మధ్య ఇది మూడో లైన్ అవుతుందన్నమాట. ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తే రద్దీ తగ్గి ఈ రైళ్ల రాకపోకల వేగం అనేది కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక మోటుమర్రి, విష్ణుపురం, నల్గొండ మధ్య ఉన్నటువంటి ప్రస్తుత సింగిల్ లైన్ ఉంది. ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. రెండో లైన్గా నిర్మిస్తే ప్రయాణికులకు ఈ యొక్క రైళ్లు నడిపేందుకు వీలుగా ఉంటుంది. ఈ మోటుమర్రి, విష్ణుపురం, నల్గొండ జిల్లాల ఈ రైల్వే లైన్కు. తర్వాత డోర్నకల్ భద్రాచలం రోడ్డు మనుగూరు సెక్షన్లో ఇది సింగిల్ లైన్లో ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు కూడా ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సెక్షన్లో ప్రస్తుతం ఈ ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో ఇప్పటికే ఒక లైన్ ఉన్నందున రెండో లైన్ నిర్మించేందుకు పెద్దగా వ్యయం అనేది ఇప్పుడు అవ్వదు. పూర్తిగా కొత్త రైల్వే లైన్ నిర్మాణంతో పోలిస్తే కొంత తక్కువ అని చెప్పొచ్చు. అంతేకాకుండా డోర్నకల్, మోటమర్రి మధ్య ఇప్పటికే 2 లైన్ల రైలు మార్గం ఉంది. ఇక్కడ మిగిలిన భాగంలో 2 లైన్లు నిర్మిస్తే సరిపోతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు కాజీపేట, డోర్నకల్లు, మోటమర్రి మీదుగా ఒక మార్గంలో, నల్గొండ, విష్ణుపురం, గుంటూరు మీదుగా మరో మార్గంలో ఈ రైళ్ళు అనేవి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ 2 సెక్షన్లను మోటమర్రి, విష్ణుపురం సెక్షన్లో కలుపుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్లో రెండో లైన్ నిర్మిస్తే ప్రయాణికుల రైళ్ళు అనేది సులభంగా ప్రయాణం చేయొచ్చు, సులభంగా నడపచ్చు. ఈ రైల్వే లైన్ విస్తరణకు దాదాపు 1800 కోట్లు ఖర్చు అవుతుందని వ్యయ అంచనా దక్షిణ మధ్య రైల్వే SCR అయితే ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ 2 లైన్లను కలిపి రైల్వే మార్గం పొడవు వచ్చేసి 145 కిలోమీటర్లు ఉంటుందని ఈ దక్షిణ మధ్య రైల్వే అయితే తెలియజేసింది. ఈ లైన్ల విస్తరణలతో హైదరాబాదు, విజయవాడ మధ్య దూరం వచ్చేసి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు తగ్గుతుందని, తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య మరో మార్గం కూడా అందుబాటులోకి వస్తుందని ఈ సందర్భంగా అయితే తెలియజేసింది. అయితే ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఈ మార్గంలో ఈ కొత్త రైల్వే లైన్ కోసం ఎన్ని వంతెనలు నిర్మించాలి, భూసేకరణ ఎంత చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, కిలోమీటర్కు నిర్మాణ వ్యయం అనేది ఎంత అవుతుంది, అట్లాగే ప్రాజెక్టు వ్యయం అనేది తిరిగి మనం ఖర్చు చేస్తే రైల్వే శాఖకు ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటి అంశాల మీద ఈ యొక్క సర్వే అనేది నిర్వహిస్తున్నారు. ఇక విష్ణుపురం రైల్వే స్టేషన్కి సమీపంలో దామచర్లలో యాదాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది YTCS అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ 4000 మెగావాట్ల సామర్థ్యంతో కూడినటువంటి ఈ థర్మల్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున బొగ్గు అనేది అవసరమవుతుంది. ఈ బొగ్గును మనుగూరు, కొత్తగూడెం పరిసర ప్రాంతాల నుంచి ఈ సింగరేణి గనుల నుంచి తరలించాల్సి ఉంది. బొగ్గు రవాణాకు నిత్యం 14 గూడ్స్ రైళ్లు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భద్రాచలం రోడ్డు, డోర్నకల్లు, మోటుమర్రి, విష్ణుపురం సెక్షన్లను డబ్లింగ్ చేయాలని జెన్కో అయితే కోరింది. దీనికి సంబంధించిన సర్వే కూడా రైల్వే బోర్డు అనేది ఆమోదం తెలిపింది. ఈ విధంగా రెండు రాజధానుల మధ్య మరో మార్గం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల
దీంతో ఈ మార్గంలో కొత్త లైన్ కోసం ఎన్ని వంతులు నిర్మించాలనేటువంటి విషయాన్ని కూడా మొత్తం డిపిఆర్ని సమర్పించమన్నారు. ఈ డిపిఆర్ రిపోర్ట్ వస్తే కానీ మొత్తం దీని వివరాలు అనేది తెలియనుంది. టోటల్గా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ హైదరాబాద్ మధ్య మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కసరత్తులు అనేది ప్రారంభించింది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలను ఎప్పటికప్పుడు మీకు మరొక వీడియో ద్వారా అందిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.